ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో ముప్పాళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి మాదాల కెనాల్లో బోల్తా పడింది. ట్రాక్టర్లో సుమారు 30 మంది మహిళా కూలీలు ఉన్నట్లుగా సమాచారం అందింది. ప్రమాదంలో 4 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన కూలీలందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ కింద మరికొంతమంది మహిళా కూలీలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. సో స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో ముప్పాళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి మాదాల కెనాల్లో బోల్తా పడింది. ట్రాక్టర్లో దాదాపుగా 30 మంది మహిళా కూలీలు ఉన్నట్లుగా సమాచారం. ప్రమాదంలో 4 మహిళలు మృతి చెందారు. అక్కడికక్కడే మిగిలిన కూలీలందరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ట్రాక్టర్ కింద మరికొంతమంది మహిళా కూలీలు అన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. దీని మీద మరింత పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసు. రైట్ పవన్, పల్నాడు జిల్లా ముప్పాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి మాదాల సైడ్ కెనాల్ బోల్తా పడింది. ట్రాక్టర్ బోల్తా పడిన సమయంలో ట్రాక్టర్ లో సుమారు 30 మంది మహిళా కూలీలు ఉన్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రమాదంలో 4 మహిళలు అయితే మృతి చెందారు. మిగిలిన మహిళా కూలీలందరికీ తీవ్ర గాయాలైతే ఇవి ట్రాక్టర్ కింద మరికొంతమంది మహిళా కూలీలు ఇరుక్కొని ఉన్నట్లు అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ మహిళా కూలీలంతా ముప్పాల మండలం చాగంటివారిపాలెం గ్రామస్తులు. రోజువారీ కూలీ పనుల కోసం మిర్చి కోతలకైతే వెళ్తుంటారు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ అయితే బోల్తా పడటంతో అక్కడికక్కడే 4 మహిళలు అయితే మృతి చెందారు. మృతి చెందిన మహిళలు చక్కెర మాధవి, గంగమ్మ, మదిర, తేనేపల్లి పద్మగా తోటి కూలీలు అయితే చెప్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి ప్రస్తుతానికి చికిత్స అయితే అందిస్తున్నారు పవన్. అయితే ఇది యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా, లేదు అతివేగం దీనికి కారణమా, అసలు ఏం చెప్తున్నారు అక్కడికి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి అక్కడకు చేరుకున్న పోలీసులు డ్రైవర్ నిర్లక్ష్యంగా చెప్తున్నారు. ఎందుకంటే డ్రైవర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి ఆ సైడ్ కెనాల్లో ట్రాక్టర్ అయితే బోల్తా పడిందని అక్కడ ఉన్న స్థానికులు అయితే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అక్కడ చేరుకున్న పోలీసులు అయితే జరిగిన అందిన సమాచారం మేరకు కేసును అయితే రిజిస్టర్ చేసి దర్యాప్తును అయితే చేపట్టారు. ఎందుకు అసలు ఈ ప్రమాదానికి గల ముఖ్య కారణం ఏమిటి, ఎందుకు జరిగింది, దీనికి జరిగిన కారణానికి వెనుకున్న విషయం ఏమిటి, ఏంటి దీని వల్ల జరిగిన విషయం అనేది అయితే పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి చనిపోయిన 4 మహిళలు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అక్కడ స్థానికులు ఏరియా ప్రభుత్వ వైద్యులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఆ ట్రాక్టర్ కింద పడిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ ట్రాక్టర్ బరువు వల్ల ఊపిరాడకైతే చనిపోయారు. ఆ సైడ్ కెనాల్లో ఉన్న వాటర్ అక్కడి నుంచి పక్కకు రావడం కూడా కుదరక దాని వల్ల అక్కడ ఉన్న మహిళా కూలీలు అయితే మృతి చెందారని అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు. రోడ్డు